యేసుక్రీస్తు మహోన్నతమైన శక్తి కలిగిన నామంన మీ అందరికీ శుభాలు. దేవుని యొక్క కృపాక్షేమాలు, దేవుని యొక్క ప్రసన్నత ఈ 2020 సంవత్సరమంతా కూడా మనతో ఉండనిచ్చి ఆయన మనలను సజీవులనుగా ఉంచాడు. ఆ దేవునికి మనము ఎంతో రుణస్థులము, వందనస్థులమై ఉన్నాము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క దినమున తృప్తిపరిచే దేవుడు లేక మనుషులను తృప్తిపరిచే యేసయ్య, ఈ అంశాన్ని మనము ధ్యానము చేసుకుందాం. మానవ జీవితంలో మనిషికి తృప్తి అనేది లేకుండా పోతుంది. మానవునికి 3 ప్రాముఖ్యమైనవి. ఒకటి నీడ్స్, అవసరాలు. రెండవది కంఫర్ట్స్, సౌకర్యాలు. మూడవది లగ్జరీస్, విలాసాలు. కాబట్టి మానవునికి ప్రాథమిక అవసరము ఆహారము తర్వాత బట్టలు, వస్త్రాలు. అది తీరిన తర్వాత ఒక నివాసము లేక ఒక గృహము అవసరము. కూడు, గుడ్డ, గూడు, ఈ 3 కూడా అవసరాల క్రిందకి వస్తాయి. ఇంతటితో మానవుడు తృప్తి చెందడు. కంఫర్ట్స్, సౌకర్యంగా ఉండాలని మానవుడు ఆశపడతాడు. ఇంట్లో ఒక్కొక్క వస్తువును చేర్చుకోవాలని, ఒక్కొక్క వస్తువును ఇంట్లో అమర్చుకోవాలని ఆశపడతాడు సౌకర్యం కోసం. ఆ సౌకర్యము తీరిన తర్వాత మానవుడు తృప్తి నొందక విలాసం, లగ్జరీస్. కాబట్టి అప్పుడు అన్నీ కూడా ఎయిర్ కండిషన్ హౌస్, ఎయిర్ కండిషన్ కార్, ఎయిర్ కండిషన్ ఆఫీస్, ఎయిర్ కండిషన్ చర్చ్. ఇవన్నీ విలాసము కిందకి వస్తాయి. కాబట్టి మానవుడు ఆశాజీవి. మానవుడు దేవుడిచ్చిన వాటితో తృప్తి చెందడం లేదు. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తృప్తి చెందవలసిన వాటితో తృప్తి చెందక ఇతరులను చూచి అసంతృప్తి చెంది అనేకసార్లు మనము రోగాలను, మనము అనేకమైన బలహీనతలను కొని తెచ్చుకుంటూ ఉన్నాము. ఈ దినాన కీర్తనలు 34వ కీర్తనలో దావీదు తన జీవితంలో ప్రతి విషయములో దేవునిని స్తుతించాడు. 3 కారణాలు ఇందులో మనము చూడగలం. ఒకటి, గాడ్ సేవ్స్. దేవుడు తనను అనేక పరిస్థితుల నుంచి రక్షించినందుకై దావీదు దేవునిని స్తుతించగలిగాడు. రెండవది, గాడ్ కీప్స్. దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో నుంచి దావీదును దేవుడు కాపాడగలిగాడు. అందుకే దావీదు దేవునిని స్తుతించాడు. మూడవదిగా, గాడ్ సాటిస్ఫైస్. దావీదును దేవుడు తృప్తిపరిచాడు. అందుకే దావీదు దేవునిని స్తుతించాడు. అందుకే ఈ కీర్తనలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దావీదు స్తుతితో ఆయన తన జీవితంలో దేవుని మంచితనాన్ని, దేవుని మేలులను జ్ఞాపకము చేసుకుంటూ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను అనే మాటలు రాసి ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, 34వ అధ్యాయము 4-6 వచనాలలో మొదటి భాగము, గాడ్ సేవ్స్. దావీదును దేవుడు రక్షించాడు. ఎలా రక్షించాడో రాస్తాడు 4వ వచనములో, యెహోవా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించెను. నేను యెహోవాకు మొరపెట్టగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఈ మానవుడు ఈ భూమి మీద ఉనికి చలనము కలిగి జీవిస్తూ ఉన్న మనుష్య జాతి ప్రతినిత్యం భయపడుతూనే ఉన్నాడు. ఈ మధ్య బ్రిటన్, అమెరికా, స్పెయిన్, యూరప్ దేశాలు కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యిందని వారు తమ యొక్క దేశంలో లాక్డౌన్ను వారు ప్రకటించారు. కాబట్టి కరోనా కంటే ఆ వైరస్ అది రూపాంతరీకరణ చెందుతూ మరొక రూపములోకి మార్చబడుతూ మానవునిని అతి త్వరితగతిన వ్యాధిగ్రస్తునిగా చేసి మరణానికి, చావుకు అది అతి వేగంగా తీసుకొని వెళుతూ ఉందని ప్రముఖ వైద్యులు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మానవుడు మరణానికి భయపడుతూ ఉన్నాడు. 91వ కీర్తన 4-5 వచనాలలో, చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచి రోగమునకైనను నీవు భయపడకుందువు. ప్రియమైన దేవుని ప్రజలారా, రాబోయే సంవత్సరంలో సవాళ్ళున్నాయి, సమస్యలున్నాయి. మన ముందు అనేకమైన అడ్డంకులు, అవరోధాలు, ఆటంకాలు
ఎన్నెన్నో ప్రతికూలతలు, వ్యతిరేకతలు, మెట్టలు, మనము ఎక్కలేని కరుకైన ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఎలా అధిగమించాలి, ఎలా ఛేదించుకొని ముందుకు వెళ్ళాలనే ఆ ప్రయత్నములో అనేకసార్లు మనకు దాపురించే సమస్యలను చూచి, వచ్చే ప్రతికూలమైన పరిస్థితులను చూచి మనము భయపడుతూనే ఉన్నాము. అందుకే దావీదు అంటాడు, నేను యెహోవాకు మొరపెట్టగా నాకు కలిగిన శ్రమల అన్నింటిలో నుండి, భయములన్నింటిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మరణ భయమా, శత్రువు భయమా, ప్రమాద భయమా, చీకటి భయమా, లేక వైరస్ భయమా, లేక భవిష్యత్తును గురించిన భయమా, ఈ విధమైన రకరకాల భయాలు, తుఫాను భయాలు, భూకంపాలు భయాలు, అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నాయన్న భయాలు, సాతానుడు, శత్రువు, అపవాది, దుష్టుడు ఎప్పుడు ముట్టడిస్తాడో అన్న భయము, ఇలాంటి భయాందోళనల మధ్య మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, భయపడుకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. కాబట్టి దావీదు జీవితంలో సొంత రాజైన సౌలు చేత ఆయన అనేకసార్లు ప్రాణహాని ఉందని గ్రహించి సౌలుకు భయపడి ఆయన ఒక దేశము నుండి మరొక దేశానికి వెళ్ళాడు. ఆఖరికి తన యొక్క సొంత కుమారుడు అబ్షాలోము తనను చంపాలని, తన సింహాసనాన్ని అధిష్ఠించాలని అనుకున్నప్పుడు దావీదు కూడా భయపడ్డాడు. కాబట్టి ఇంట్లో కుమారుని భయం, రెండవదిగా సొంత రాజు భయం, మూడవదిగా ఫిలిస్తీన్ల యొక్క ఆ శత్రువుల భయము చేత దావీదు భీతి, కలత, ఆందోళన, అలజడి చెందినప్పుడు దావీదు కీర్తన వ్రాస్తూ దేవుని స్తుతిస్తూ, దేవా నేను నీకు మొరపెట్టగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నీవు నన్ను రక్షించావు. 4వ వచనములో 6వ వచనములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాడు. భయములన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. అందుకే యోహాను సువార్త మరి ఆ 16వ అధ్యాయం 31 నుంచి 33 వచనాల వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో క్రైస్తవులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనము ఉన్నాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలలో ఈ మాటలు మనము చూడగలము. నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి దేవుని బిడ్డలు శ్రమలు వారు పొందాలి. మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించాలని పౌలు అపోస్తలుల కార్యములో ఆ సంఘ విశ్వాసులను ఉద్దేశించి ఆ మాటలు రాసి ఉన్నాడు. కాబట్టి లోకములో మనకు శ్రమలు ఉన్నాయి, లోకములో మనకు భయాలు ఉన్నాయి. అయితే ఈ భయాలన్నిటిలో నుండి, ఈ శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనలను రక్షిస్తాడు. కాబట్టి ఈ సేవ్స్, దావీదును దేవుడు రక్షించిన దేవుడు మనలను రక్షిస్తాడు. కాబట్టి భయాందోళన చెందనవసరం లేదు. భవిష్యత్తును గురించి, రాబోయే ఉపద్రవాల గురించి, రాబోయే అనర్థాల గురించి, రాబోయే అనారోగ్యాల గురించి, రాబోయే కీడు గురించి, రాబోయే విపత్కరమైన పరిస్థితులను గురించి భయపడనక్కరలేదు. దేవునికి మొరపెడితే మన భయాలన్నిటిలో నుండి దేవుడు మనలను రక్షిస్తాడు. రెండవదిగా 34వ కీర్తన 7వ వచనములో హీ కీప్స్, గాడ్ కీప్స్, దావీదును దేవుడు కాపాడి ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను ఆయన కంటికి రెప్పలా ఆయన కాపాడుతున్నాడు. 121వ కీర్తన 3-8 వచనాలలో దాదాపు 6 సార్లు కూడా నిన్ను కాపాడువాడు కొనుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కల యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా
యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. కాబట్టి మనలను కాపాడే దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త ఆయన చేతిలో మనలను దాచుకున్నాడు. అందుకే నా చేతిలో మిమ్మును చెక్కుకున్నాను, నా చేతి నీడలో మిమ్మును దాచి ఉన్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఆ విధంగానే యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనములో పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. పక్షులు గుడ్లు పెట్టి పొదిగి ఆ గుడ్లలో నుంచి వచ్చిన ఆ పిల్లలను ఏ విధంగా ఎగురుచు కాపాడుచున్నాయో సైన్యములకు అధిపతియగు నేను యెరూషలేమును కాపాడుదును. అంతేకాదు దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండెదను, దానికి హాని చేయక తప్పించుచూ ఉందును. విడిపిస్తాడు, తప్పిస్తాడు. కొన్నిసార్లు మన యొక్క ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం లేక మరి మన యొక్క జ్ఞానం, మన శక్తి, మన బలం, మన ఎఫర్ట్స్ వీటిని చూసి మనము కొన్నిసార్లు గర్విస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మీదికి శత్రువులను పంపిస్తాడు, సమస్యలను పంపిస్తాడు, ప్రతికూలమైన పరిస్థితులను పంపిస్తాడు. అయితే వాటి నుండి మరలా దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనకు హాని చేయక దేవుడు తప్పిస్తాడు. అందుకే పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి గాడ్ ఈజ్ ఏ గ్రేట్ కమాండర్. కాబట్టి ఆయన పిలిస్తే 12 వ్యూహ సేన సైన్య సమూహము ఆయనకున్నారు. పేతురుని కత్తిని వరలో పెట్టుకున్నాం. నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఏ సంబంధమైనదైతే నా సేవకులు పోరాడుదురు. కాబట్టి ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనలను కాపాడుచు విడిపించుచు ఆయన తప్పిస్తాడు. కాబట్టి కొన్నిసార్లు మనలను దేవుడు అప్పగించిన, దేవుడు వారి యొక్క చేతులకి మనలను చెరగా తీసుకుని పోయేటట్టు చేసిన దేవుడు మరలా విడిపిస్తాడు, తప్పిస్తాడు. అందుకే జకరియా 5వ వచనములో నేను యెరూషలేము దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా, దాని మధ్య నేను నివాసినై మహిమకు కారణంగా ఉంటా. కాబట్టి తన బిడ్డల మధ్య దేవుడు నివాసి అయి మరి మహిమకు కారణంగా ఉంటాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా, అగ్నిని దాటుకొని ఎవరు రాలేరు. కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను ఛేదించి ఎవరు కూడా ముందుకు రాలేరు. కాబట్టి దేవుడు దావీదును కాపాడాడు. అందుకే దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాను. ఒకటి గాడ్ సేవ్స్, రెండవది గాడ్ కీప్స్. దేవుడు తనను రక్షించినందుకై, అనగా భయాలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి రక్షించినందుకే దావీదు దేవుణ్ణి స్తుతించాడు. రెండవదిగా దావీదును దేవుడు కాపాడినాడు శత్రు భయం నుండి, సొంత రాజు నుంచి, కుమారుని నుంచి దావీదును దేవుడు కాపాడాడు. అందుకే దావీదు దేవునిని స్తుతించగలిగాడు. 34వ కీర్తన 8 నుంచి 10 వచనాల్లో గాడ్ సాటిస్ఫైస్, దేవుడు దావీదును తృప్తిపరిచాడు. అందుకే ఆయన తృప్తిపరిచే దేవుడు. ఏ విధంగా తృప్తిపరుస్తాడో 7 విషయాలు మనము తెలుసుకుందాం. ఒకటి 103వ కీర్తన 5వ వచనములో పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు. మన దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన యందు నమ్మకం ఉంచిన వారిని, తన మీద ఆధారపడి తన మీద ఆనుకొని తనను అంటి వెంబడించే వారందరి ఎడల పక్షిరాజు యవనము వలె క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. కీడు చేసేవాడు అపవాది, దుష్టుడు, సాతానుడు. అందుకే మనము కయీను వంటి వారమై ఉండరాదు. కయీను తన సహోదరునికి ఏం చేశాడంటే కీడు చేశాడు. కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచియించిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. కీర్తనలో రాయబడి ఉన్నది.
ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. రోమా 8:28-29 వచనాలలో దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగింపచున్నవని మనము ఎరుగుదాము. కాబట్టి ఆయనను ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడంట? ఆయన సమస్తము సమకూడింపచేసి ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా కీర్తనలో 90వ కీర్తన 14వ వచనములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఉదయమున దేవాని కృపతో మమ్మును తృప్తిపరచుము. మోషే రాసిన కీర్తనలు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. చరీష్. కాబట్టి ఇందులో 2 అర్థాలు. ఒకటి ఫేవరెటిజం, రెండవదిగా ఏదంటే చార్మ్. ఈ 2 అర్థాలు ఉన్నాయి. మానవుల ఎడల దేవుని యొక్క పక్షపాత వైఖరిని చూస్తాం. మానవులంటే దేవునికి ఎందుకో పక్షపాతం. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకము చెడి పడి నాశనమైపోతున్నప్పుడు లోకాన్ని ప్రేమించాడు. లోకములోనికి తన కుమారుని పంపాడు. అంతేకాదు, లోకులందరి కోసం తన యొక్క అద్వితీయ కుమారుని మరణమునకు అప్పగించటానికి ఆయన వెనుదీయలేదు. ప్రియ దేవుని ప్రజలారా, కాబట్టి ఆ దేవుడు కృపతో తృప్తిపరుస్తాడు. మనం అడగకముందే, మనము విన్నవించుకోకముందే అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆ యేసయ్య మనలను ప్రేమించి మన పాప శాప విమోచనార్థమై ఆయన గొల్గతా కొండపై ఆ యొక్క సిలువ మ్రానుపై తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ తన మీద వేసుకుని మోసుకొని మన శాప పాప భారాలు ఆయన భరించి మన కోసం తన యొక్క శరీరాన్ని బలియాగంగా అర్పణముగా అర్పించాడు. కాబట్టి ఫేవరిటిజం. రెండవది చార్మ్. సౌందర్యవంతుడైన సొగసైన ఆ అతి సుందరుడైన ఆ యేసు సిలువలో మన కోసం చూడనొల్లని వాడిగా మారాడు. కాబట్టి మనుషులు చూడనొల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించువాడిగా మారాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 4 వచనాలలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి చూడనొల్లని వాడిగా మన కోసం సిలువలో మారాడు. కాబట్టి మనకు ఆత్మీయ సౌందర్యాన్ని ఇవ్వటానికి కొరకై యేసయ్య తన సౌందర్యాన్ని కోల్పోయి, తన సొగసును, తన స్వరూపాన్ని కోల్పోయి ఆయన సిలువలో మన కోసం వ్యసనాక్రాంతుడిగా, చూడనొల్లని వాడిగా ఆయన మొహమంతా కూడా ఉమ్మివేశారు. మనమే ఉమ్మివేశాం. మనమే ముళ్ళ కిరీటం పెట్టి నొక్కాము. ఆయన చెంపల మీద కొట్టాం. మన పాపములు ఆయనను సిలువను వేసేటట్టు చేశాయి. అందుకే ఆయన మన కోసము తన శరీరమును మరి బలియాగంగా అర్పించాడు. తన రక్తమును చిందించాడు. ఎందుకనగా నీవు నేను రక్షణ పొందాలి. దేవుని కృప. అందుకే మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇంకా ఈ కృప కిందికి ఎవరైనా రాలేదా? ఇప్పుడే యేసయ్యను అడగండి. యేసయ్య, నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నీ రక్తముతో నన్ను కడిగి నాలోనికి రా ప్రభువా, నాలో నివాసముండు ప్రభువా, నాలో సంచరించు దేవా అని దేవునిని అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మూడవదిగా దేవుడు తృప్తిపరిచేది 91వ కీర్తన 16వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరిచేదను. ఒకటి, మేలుతో తృప్తిపరుస్తాడు. రెండవదిగా కృపతో తృప్తిపరుస్తాడు. మూడవదిగా దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు. ఐ విల్ సాటిస్ఫై విత్ లాంగ్ లైఫ్ అని అంటాడు. ప్రియా దేవుని ప్రజలారా, మనం బ్రతికున్నామంటే, ఈ లోకములో జీవము కలిగి చలనము కలిగి జీవిస్తూ ఉన్నామంటే కేవలము ఆయన దయ. కాబట్టి ఆయన దీర్ఘాయువు ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరము చివరి వరకు మనము ఉండగలిగాం. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామము ఎరిగినవాడు గనుక అతడు నాకు మొరపెట్టెను అనే మాటలు 3 అక్కడ మనం చూస్తాం. ఈ 3 మనము చేయగలిగితే సప్త ఆశీర్వాదాలు, సప్త దీవెనలు అందులో రాయబడి ఉన్నాయి. 14వ వచనము నుంచి 16వ వచనం వరకు. కాబట్టి దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. సామెతలు 9:11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలనా? యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, అన్నదానం, భూదానం, గోదానం, శ్రమదానం, వస్త్రదానం, రక్తదానం చేయాలనా? కాదు. మనము
దేవునిని ప్రేమించితే, దేవుని నామాన్ని ఎరిగితే, దేవునికి మొరపెడితే దేవుడు మనలను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. మరి దేని వలన కాదు. 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. వన్ ఈజ్ ద ఓన్లీ గాడ్స్ గ్రేస్, రెండవది ఏదంటే అవర్ ఒబీడియన్స్. కాబట్టి దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడే. 81వ కీర్తన 16వ వచనములో కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. తేనె, జుంటి తేనె, కొండ తేనె. కాబట్టి దేవుడు వాటితో మనల్ని తృప్తిపరుస్తాడు. జుంటి తేనె అనగా, కొండ తేనె అనగా దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరు చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తారో, దేవుడు వారిని తన తేనె లాంటి, కొండ తేనె లాంటి వాక్యముతో తృప్తిపరుస్తాడు. 147వ కీర్తన 14వ వచనములో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆ జీవాహారమైన యేసయ్య మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయనే మన కోసం సిలువలో ఆయన రొట్టెగా మారాడు. కాబట్టి ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. పితరులు మన్నాను తిని చనిపోయిరి, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అనగా మారు మనసు పొంది యేసయ్యను రక్షకునిగా స్వీకరించి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి బల్లలో ఆ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఎవరు పాలు పంపులు పొందుతారు, వారు ఆయనతో సంబంధం, సహవాసం, సాన్నిహిత్యము కలిగి జీవిస్తారు. 6వదిగా మనము చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనములో అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. అలసి ఉన్న వారి జీవితంలో అలసిపోయి ఉంటే, సొలసిపోయి ఉంటే, సొమ్మసిల్లి ఉంటే దేవుడు మన ఆశను తృప్తిపరుస్తాడు. 7వదిగా కీర్తనలో 107 వచనములో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. 63వ కీర్తన 3-4 వచనాలలో నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది, నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించుచు రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నొందుచున్నది అని దేవుడు అంటాడు. కాబట్టి 7 విధాలుగా దేవుడు తృప్తిపరుస్తాడు. మనము ఏమి కలిగి ఉండాలంటే 1 తిమోతి 6వ అధ్యాయం 8వ వచనములో కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాం. హెబ్రీ 13:5 వచనములో మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. 1 అన్నము వస్త్రము కలిగిన వారమై వాటితో తృప్తి పొందాల. పౌలు తిమోతికి లేఖ రాస్తుంటాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు అనేక మంది హానికరములు, నష్టములు, నాశనములు మునిగిపోయారు. తిమోతి, నీవైతే అన్న వస్త్రము గలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందాం. కాబట్టి ఈ సమయంలో యేసయ్య తన బిడ్డలను ఆయన తృప్తిపరిచే దేవునిగా మనం చూస్తాం. 34వ కీర్తనలో దావీదు దేవుని ఎందుకు స్తుతించాడంటే గాడ్ సేవ్స్, 2వది గాడ్ కీప్స్, 3వది గాడ్ సాటిస్ఫైస్. అందుకే దావీదు కీర్తనలో దేవుణ్ణి స్తుతించాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించు, దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించేదను. నా బ్రతుకు కాలమంతయు, నా జీవిత కాలమంతయు నేను దేవునిని సన్నుతించి. ప్రార్థన చేసుకుందాం. నీ భయాలలో, నీ శ్రమలలో దేవుడు నిన్ను రక్షించేవాడు. 2వదిగా దేవుడు నిన్ను ప్రతి పరిస్థితి నుండి కాపాడేవాడు. ఎదుర్కొనబోతున్న రానున్న ఉపద్రవాలలో నుండి కాపాడేవాడు. 3వదిగా దేవుడు నిన్ను తృప్తిపరిచేది. యేసయ్య యొక్క సమయంలో 34వ కీర్తనలో ఉన్న సత్యమాలు, అందలి సారాంశములు మేము విని ఉన్నాం. తండ్రి, మీరు మమ్మను రక్షించేవారు, భయాలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి రక్షించే రక్షకుడైన దేవుడు. 2వదిగా మాకు హాని చేయక విడిపిస్తూ, తప్పిస్తూ, అగ్ని ప్రాకారంగా ఉంటూ కాపాడే దేవుడుగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు, కొనుకడ నిద్రపోడు. దేవా, మేము నిద్రపోతున్నామంటే, గాఢ నిద్రపోతున్నామంటే మీరు కొనుకక కాపాడుతున్నారు. దేవా స్తోత్రాలు. మమ్మలను తృప్తిపరుస్తున్నారు. మేలుతో, కృపతో, దీర్ఘాయువుతో, మంచి గోధుమలతో అలసి ఉన్న మమ్మలను తృప్తిపరుస్తూ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తూ మమ్మలను దేవా మీ కృపలో మమ్మను జ్ఞాపకము చేసుకుని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు వారికి
మీ రక్షణ దయచేయండి. ఎవరైతే జీవితంలో విసిగి వేసారి, జీవితం మీద విరక్తి కలిగి ఈ బ్రతుకు ఎందుకు అని, జీవించడం ఎందుకని వాపోతున్న వారందరికీ కూడా ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడి వారి హృదయాలలో మీ ప్రేమను, మీ శాంతి సమాధానమును నింపుమని ప్రార్థిస్తూ, దేవానైనా రక్షింపబడిన వారిని ఆత్మీయంగా బలపరచండి, తొట్టిల్లిన వారిని లేవనెత్తండి. రానున్న నూతన సంవత్సరము కొరకై ప్రార్థనాపూర్వకంగా మీ బిడ్డలను మీరే సిద్ధపరిచి నడిపింపచేయమని, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషిస్తూ సాగిపోయే క్రైస్తవులుగా ఉండుటకు కృపను దయచేయమని, అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టండి, ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులలో మునిగి దేవా దిక్కు తోచని స్థితిలో ఉన్న వారికి మీరే సహాయము చేయండి. కొంతమంది సహోదరులకు సహోదరులకు వివాహాలు కాలేదు, 2021 వారి యొక్క గృహాలలో శుభకార్యాలు జరిగించండి. అనేక మంది సహోదరులకు గర్భఫలాలు లేవు, గొడ్రాలుగా ఉన్నారు, భర్తతో, అత్త మామలతో, చుట్టూరా ఉన్న బంధువులతో నింద అవమానాలు భరిస్తున్నారు. దేవా వారిని దర్శించి గర్భఫలాలు దయచి. అనేక మంది నిరుద్యోగాలతో ఉన్నారు, చదివారు, దేవా వారి చేతిలో డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, సహాయం చేయండి. 2021 ఉద్యోగాలు దయచి. అనేక మందికి దేవా అనేకమైన అనారోగ్యాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. తండ్రి మీరు వారిని ముట్టండి, స్వస్థపరిచే యెహోవా రాఫాగా వారిని మీరే ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ, తండ్రి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అనాథులైన పిల్లలు ఉన్నారు, వారందరినీ కూడా మీరే కాపాడి సహాయము చేయమని, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా నిండారుగా దీవించి ప్రతి ఒక్కరూ రక్షణ పొంది, మారు మనసు పొంది, క్రొత్త జన్మ పొంది ఆ ప్రభు అయిన యేసుతో అంటు కట్టబడి ఆయనను కలిగి జీవించే ధన్యతను అనుగ్రహించుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రము 4:30 గంటల నుంచి 5 గంటల వరకు, ఆ విధంగా శనివారం మధ్యాహ్నము 12:30 నుంచి 1 గంట వరకు విని దైవాశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.